హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే ఇక్కడ రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలోని వాట్సాప్కి సంబంధించిన ఒక ఫన్నీ యాప్ కోసం మనం తెలుసుకోబోతున్నాం. దానికోసం మీరు ప్లేస్టోర్లోని షేర్ చాట్ అని చెప్పేసి టైప్ చేయండి. ఓకే, ఈ యాప్ కోసం మీకు తెలిసి ఉంటే తెలియని వారికి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీరు ఇలాగా 4.5 రేటింగ్తో ఒక యాప్ ఉన్నది కదా షేర్ చాట్ అని చెప్పేసి, దాన్ని ఓపెన్ చేసుకుంటే దీని యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలాగ ఉంటుంది. మనం లాంగ్వేజ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకే, తెలుగు కాబట్టి తెలుగు సెట్ చేశాను. తెలుగు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేరు, ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీ పేరు ఇచ్చేసేయండి. నేను నా నేమ్ ఇస్తున్నాను. ఓకే, ఇచ్చేసి ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ సబ్మిట్ అని ఉన్నది కదా, ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే ఓకే, దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ట్రెండింగ్ ఫీడ్ అని చెప్పేసి, ఫాలో ఫీడ్ అని చెప్పేసి, షేర్ చాట్ అని చెప్పేసి ఇలాగా ఇక్కడ ఫ్రెండ్స్ని ఆహ్వానించండి, గోప్యత, ఇదంతా టోటల్లీ తెలుగులో ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ యాప్ అనేది. ఇది మీరు ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మ్యూజిక్ డౌన్లోడ్ అవుతుంది. మ్యూజిక్ డౌన్లోడ్ అయిన వెంటనే ఇక్కడ షేర్ బటన్ కనిపిస్తుంది కదా, ఇది షేర్ చేసినట్టయితే మన వాట్సాప్లోని మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇలా స్క్రాల్ చేసుకున్నట్టు వెళ్తే మనం ఇలాంటి మెసేజ్లు వాట్సాప్లోని ఇలాంటి ఫోటోలు చూస్తూ ఉంటాము. ఇలాంటి ఫోటోలన్నీ ఇందులోని చాలానే ఉంటాయి. ఇవన్నీ మనం సందర్భాన్ని బట్టి వాళ్ళకి పంపించవచ్చు. అలాగే ఇక్కడ బాక్స్ ఐకాన్ ఉన్నది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఫన్నీ బకెట్, రొమాంటిక్, విషెస్ అని చెప్పేసి ఉన్నది కదా, ఇక్కడ రొమాంటిక్ అని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ప్రేమ కథలు, లవ్ స్టేటస్, లవ్ అని చెప్పేసి చాలానే ఉన్నాయి. ఇక్కడ ప్రేమ కథలను పిక్ చేస్తే ఇక్కడ చూడండి, దానికి సంబంధించిన ఆ ప్రేమ కథలన్నీ వచ్చాయి. ఇక్కడ చాలానే ఉన్నాయి. చాలా బాగుంటుంది ఈ యాప్ అనేది. మీకు వాట్సాప్ షేర్ కోసమనే కాదు, ఇది మీరు టైంపాస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ అనేది చాలా గ్యాలరీస్, చాలా మెసేజ్లు, అలాగే దీనికి సంబంధించిన న్యూస్, అలాగే ఈ యాప్లోని డిఫరెంట్గా మూవీస్, సెలబ్రిటీస్, వాటి కోసం చాలా న్యూస్ అనేది చాలా ఉంటుంది దీనికి సంబంధించినది. ఇక్కడ వార్తలు, సమాచారం, ఇక్కడ చాలా న్యూస్ అనేది మనకి ఈ యాప్లో దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.